జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ అధికార ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, షిప్స్ అండ్ గూడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సంఘం సరిత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపైన నేడు స్వరాష్ట్ర కళ సాకారమైందని గుర్తు చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన నడిగడ్డ వాసులైన పాసం సర్వారెడ్డి, కొత్త వేణుగోపాలతో పాటు అమరులైన వీరులందరికీ ప్రభుత్వం తరఫున ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్తు తెలంగాణకు ఒక భగవద్గీత లాంటిదని ఆయన కొనియాడారు. భారతి సిస్టమ్ అనాలిసిస్ట్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బి వెంకటేశ్వర్లు గారు. బి నెక్స్ట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నృత్యాలయం చిన్నారులు రెడీగా ఉండాలి. తర్వాత రెబల్ డాన్స్ అకాడమీ చిన్నారులు కూడా రెడీగా ఉండాలి. కొంచెం దగ్గరికి మేడం. సార్ చెక్కును స్వయం సహాయక బృందానికి అందజేస్తున్నారు గౌరవ ఈ టవల్స్ తర్వాత ఖర్చు చూపెట్టమ్మా తీసి నాకు తెలిసి నేను పోయిన వాళ్ళ ఊరికి వస్తున్నాను సార్. అవును సార్, 10 ఎకరాలు వేసారు సార్. అక్కడ మనకు దగ్గర 20 నుంచి 25 వరకు వస్తుంది సార్. ఇది మన దగ్గర హార్వెస్టింగ్లో 12 ఎకరాల వరకు స్టార్ట్ అయింది సార్. జిల్లాలో మొత్తం 7,200 ఎకరాల వరకు సాగులో స్కూల్ నుంచి ఇవి థ్రెడ్తో చేసి
ఇవి కూడా ఇది పైపుతో సార్ ఈ భోజనం పెడతాం. అంతేకాకుండా మిల్లెట్స్ వల్ల ఇప్పుడు చాలా ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి వాటి వల్ల మనకు వచ్చే పోషణ మన లోకల్గా దొరికిన వెరైటీస్ తోటి ఏమేమి చేసుకోవచ్చు, రకరకాల టేస్టీగా ఎలా చేసుకొని తినచ్చు అన్నది ఇదంతా. అంతేకాకుండా పీస్ఫుల్ మెటీరియల్ ఇదేమో కన్వెన్షనల్ ప్రొఫైల్ సార్, ఇదేమో సెక్స్ సెమన్ అంటే ఫిమేల్ ఓన్లీ ఫిమేల్ ప్రొఫెసర్ సెమన్ గర్భసంచిలోకి డిపాజిట్ చేయడానికి గద్వాల జిల్లా కలెక్టర్ గారు రిజ్వాన్ బాషా షేక్ గారు, గద్వాల ఎమ్మెల్యే బి కృష్ణమోహన్ రెడ్డి గారు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు, టి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ ఎస్పీ గారు, గట్టు తిమ్మప్ప గారు, కె సరిత గారు, శ్రీమతి జయలక్ష్మి గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ గారు, అడిషనల్ కలెక్టర్ ఎల్బి అంటే లోకల్ బాడీస్ గారు, అదేవిధంగా జిల్లా అధికారులు, సిబ్బంది, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సోదరి మనులారా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు శుభాభినందన. సర్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు బార్చిన నడిగడ్డ వాసులైన పాస్యం సర్వారెడ్డి మరియు కొట్ట వేణుగోపాల్ గారు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించారు. ఆ అమరవీరులకు అందరికీ ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఎందరెందరో అమరవీరుల త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలలో దశ వెలుగులు విరమజిల్లుతున్నాయి. దేశంలో అందరి దృష్టిని ఆకర్షించుకొని చెప్పేందుకు గౌరవిస్తున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దల పేరున ప్రణామాలు. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సూపర్ పాలన, లక్షలకు జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంటు భవిష్యత్తు తెలంగాణకి పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. జిల్లాలో ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 16,391 మందికి వివిధ రకాల వైద్య సేవలు లక్షలాది గొంతుకల సింహ గర్జనం, ఈ నేల గెలిచిన స్వరాష్ట్ర స్వప్నం, జూన్ 2న విరిసిన నవోదయం. తెలంగాణ గుండెల్లో ఆనందాల నిలయం, పోరాట పడిమకు పట్టిన మంగళహారతి, స్వేచ్ఛావాయువులు వీచిన చరితార్థ రాత్రి. కోటి రతనాల వీణలు మళ్లీ మ్రోగాయి, పాలమూరు వలసల కన్నీళ్లు తుడిచింది